నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కనికేకల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. గోపాలపురంలో చంద్రబాబు జైలుకెళ్లడాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన తలారి వన్నూరప్ప కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వన్నూరప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నారా భువనేశ్వరికి స్వాగతం పలకడానికి మహిళలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భువనేశ్వరిని చూడడానికి మహిళలు, అభిమానులు ఎగబడ్డారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.